అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి గత ప్రభుత్వంలోని ఆసరా పెన్షన్ కింద, ఈ ప్రభుత్వంలోని చేయూత పెన్షన్ కింద ఈ పెన్షన్ అయితే అందించున్నారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ అందిస్తామని చెప్పేసన్నారు. కాకపోతే ఎప్పుడు ఇస్తారు? పెంచేస్తామని చెప్పేసన్నారు. సో, ఎంతవరకు పెంచుతారు? ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే తెలుస్తది. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే, ఈ యొక్క పెన్షన్ సంబంధించి మనకి ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్ అనేది పెంచుతామని చెప్పేసి అన్నారు గదా! అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధులకి, వితంతులకి రూ. 4,000 చొప్పునైతే ఇవ్వనున్నారండి. అలాగే దివ్యాంగులకి చూసుకుంటే రూ. 6,000 చొప్పునైతే ఇవ్వనున్నారు. సో, ఇది అందరికీ మనకి ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం తెలిసిందే. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 22,000 అయితే విడుదల చేయనున్నారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది అంటున్నారు సో, ఇక్కడ విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. సో, ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ప్రభుత్వం కమిటీ కింద ఏర్పడి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది అందేలాగైతే ప్రభుత్వం అయితే ముందడుగేస్తుందండి. ఎందుకంటే బోగస్ పెన్షన్‌లు ఎక్కువైపోయాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో, అర్హులు గల పెన్షన్ ఎవరైతే ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది అందేలాగైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కమిటీ కింద ఏర్పడి ఎవరైతే అర్హులున్నారో కేవలం వారికి మాత్రం ఇస్తున్నారు. సో, కమిటీకి సంబంధించి కూడా మనకైతే ఏర్పాటు చేశారండి. సో, మీ ఇంటింటికి వచ్చి ఎవరైతే అర్హులున్నారో కేవలం వారికి మాత్రమే పెన్షన్ అయితే అందుతుందండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామందైతే అడుగుతున్నారు. సో, మనకొచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క దసరాలోగా ఈ యొక్క సెప్టెంబర్, అక్టోబర్ పెన్షన్ సంబంధించి విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సో, ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.